అస్మద్గురుభ్యో నమః. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో నారాయణాయ. శ్రీ వైష్ణవ మతానికి సంబంధించిన శ్రీ వైష్ణవులు ప్రతి సంవత్సరము ధనుర్మాస వైభవాన్ని అత్యంత ఘనంగా నిర్వహిస్తారు. దానికి సంబంధించిన విశేషాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ధనుర్మాస వైభవం డిసెంబర్ 16 నుండి 15 వరకు ఉత్తరాయణ పుణ్యకాల సందర్భంగా ఈ ధనుర్మాసం వైభవాన్ని జరుపుతారు. శ్రీ వైష్ణవులు వైష్ణవ ఆలయాలలో భగవంతుడిని ఎంతో ఘనంగా ఆరాధన చేస్తూ గోష్ఠీలు చేస్తుంటారు. అగ్నిర్జ్యోతి అహ శుక్ల షణ్మాస ఉత్తరాయణం తత్ర ప్రయాత్ గచ్చంతి బ్రహ్మ విదో అని భగవద్గీతలో 18వ అధ్యాయం 24వ శ్లోకంలో చెప్పబడినది. పుష్యమాసం నుండి సూర్య సంచారం మకర రాశితో ప్రారంభం అవుతుంది. ఖగోళంలో ప్రతి మాసము జరిగే మార్పు ఇది. కానీ సూర్యుడు మకర రాశిలోకి సంక్రమణం చేసే కాలము భారతీయులు మహాపుణ్యకాలముగా భావించి పండుగ చేసుకుంటారు. మకర సంక్రాంతి నాడు మనము దక్షిణాయనం నుండి ఉత్తరాయణానికి దక్షిణాయనం నుండి ఉత్తరాయణ పుణ్యకాలంలోకి అడుగు పెడతాం. మార్గశిర మాసంలో సూర్యుడు ధనురాశిలో ప్రవేశించినప్పటి నుండి మకర రాశిలో ప్రవేశించే వరకు ఉండే కాలాన్ని ధనుర్మాసము అంటారు. సుమారు డిసెంబర్ 15-16వ తేదీ నుండి జనవరి 1 లేదా 14-15వ తేదీల వరకు కొనసాగుతుంది. ధనుర్మాసం ఉత్తరాయణ పుణ్యకాలము పరమాత్మకు ఆవాసం. 3,000,000 దేవతలు ఉత్తర దిక్కున నిలిచి ఉంటారని చెబుతారు. బ్రహ్మవేత్తలైన యోగులు జ్యోతిర్మయ మార్గం ద్వారా బ్రహ్మపద ప్రాప్తిని పొందుతారు. ఈ జ్యోతిర్మయ మార్గానికి అధిదేవత అగ్ని. అగ్నేనయ సుపధారాయే అస్మాన్ విశ్వాని దేవ వయునాని విద్వాన్ యుయోద్యస్యగ్ను హరణో మేనో భూయిష్టాంతే నమ ఉక్తిం విధేమాం. అగ్నికి అధిష్టానమగు ఓ దేవత, మమ్ములను పరమప్రభువగు పరమేశ్వరుని సేవలో చేర్చుటకై శుభమైన ఉత్తరాయణ మార్గం నుండి నడిపించు. ప్రపంచములోని మార్గాలన్నీ తెలిసిన విద్వాంసుడు నీవు. దేవా, మేము చేసిన కర్మలు అన్నింటినీ ఎరిగినవాడవు నీవు. కుటిల ఆకర్షణీయ పాప మార్గం నుండి తప్పించి మా శ్రేయో మార్గమునకు ఎట్టి ప్రతిబంధకము లేకుండా చేయుము. నీకు పదే పదే నమస్కరించెదము అని అగ్నిదేవుణ్ణి మంచి మార్గాన నడిపించమని ప్రార్థిస్తారు సాధకులు. నమస్కారము అంటే నమమా, ఇది నాది కాదు అనే భావం అగ్నిదేవుని అనుగ్రహానికి అర్హునిగా చేస్తుంది అంటుంది ఈశావాస్యోపనిషత్తు. ఉత్తరాయణ మార్గంలో వెళ్ళుటకు అర్హత కలిగి దేహత్యాగం చేసిన జ్ఞానయోగులను క్రమంగా దినము, శుక్లము, పక్ష ఉత్తరాయణ అభిమాన దేవతలు పరమపదాన్ని చేరుస్తారు. కురువృద్ధుడు భీష్మ పితామహునికి స్వచ్ఛంద మరణం పొందే వరము ఉన్నప్పటికీ ఈ కారణం వల్లనే అంపశయ్య మీద ఉండి ఉత్తరాయణ పుణ్యకాలంలోనే మరణించాలని కోరుకున్నారు. ఉత్తరాయణ పుణ్యకాలపు మహిమను లోకానికి చాటుతుంది ఈ సంఘటన. అందుకే ఈ కాలము పుణ్యప్రదమని వ్రతాలు, దీక్షలు, పండుగలు, పర్వదినాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. ఉత్తరాయణ పుణ్యకాలం జీవులను తరింపజేసేది. ఉత్తర అంటే ఉత్తమ గతులకు చేర్చేది అని మన నమ్మకం. దక్షిణాదిన ధనుర్మాసానికి మరొక ప్రత్యేకత ఉంది. అది ధనుర్మాస వ్రతం. ఉత్తరాయణం ప్రారంభానికి సరిగ్గా 4 రోజుల ముందు నుంచి ఈ వ్రతాన్ని ఆచరిస్తారు ఆడపిల్లలు. పూర్వము
దక్షయజ్ఞంతో యోగాగ్ని రగుల్చుకొని దేహాన్ని త్యజించిన కాత్యాయని దేవి పర్వతరాజ పుత్రికగా జన్మించింది. మహాశివుణ్ణి పతిగా పొందాలని ధనుర్మాస వ్రతము ఆచరించింది. మాసమంతా మహాశివుణ్ణి తెల్ల మందారాలతో పూజించి పెసరపప్పు, నెయ్యి, అన్నము కలిపిన ముగ్ధాన్నాన్ని నివేదించి మహాశివుని మెప్పించి పతిగా పొందింది. తరువాత ద్వాపర యుగంలో గోపికలు ఈ కాత్యాయని వ్రతం చేసి శ్రీకృష్ణ పరమాత్మ సాన్నిధ్యాన్ని పొందారు. అటు తరువాత వైష్ణవుల ఆరాధ్య దేవతగా ఆండాళమ్మ పూజలందుకుని గోదాదేవి ఈ వ్రతాన్ని ఆచరించి శ్రీ రంగనాథుని పొందగలిగింది. పూర్వము మధురకు సమీపంలో విల్లిపుత్తూరు అనే గ్రామంలో విష్ణుచిత్తుడు అనే మహాభక్తుడు ఉండేవాడు. ఆయనకున్న సంపదల్లా కోవెలలోని వటపత్ర సాయి భక్తి తప్ప మరే పాండిత్య జ్ఞానము, శాస్త్రజ్ఞానము లేనివాడు. ఇంటి తోటలోని అందమైన పూలమాలలు కట్టి భక్తితో స్వామికి కైంకర్యం చేసుకునేవాడు. త్రేతాయుగంలో జనక మహారాజుకు భూమిలో సీతాదేవి దొరికినట్లు కలియుగంలో పాండ్యదేశంలో శ్రీ విల్లిపుత్తూరు నందనవనంలో పెరియాళ్వారు విష్ణుచిత్తులకు భూదేవి అంశలో శ్రీ ఆండాళ్ళమ్మ లభించింది. కర్కటే పూర్వ పల్గుణ్యాం తులసీ కాననోద్భవాం పాండ్యే విశ్వంబరాం గోదాం వందే శ్రీరంగనాయకమే. ఆషాఢ శుద్ధ చతుర్దశి మంగళవారము పుబ్బా నక్షత్రంతో కూడిన శుభదినాన తేజస్సులు విరజిమ్ముతూ ఉద్భవించిన ఆ దివ్య శిశువును భగవత్ప్రసాదంగా భావించి స్వీకరించి గోదాదేవి అని పేరు పెట్టి ప్రేమతో పెంచుకోసాగాడు విష్ణు భక్తుడైన విష్ణుచిత్తులు. ప్రతిరోజు పూలమాలలు, తులసీమాలలు అల్లి శ్రీ రంగనాథుడికి సమర్పిస్తుండేవాడు. గోదాదేవి బాల్యం నుండి భగవంతుని పట్ల మిక్కిలి భక్తి కలిగి ఉండి ఎల్లప్పుడూ శ్రీహరి మహిమలు తలుచుకుంటూ భజనలు చేసుకుంటూ తండ్రికి పూలమాలలు తయారు చేయడంలో సహాయపడుతూ ఉండేది. యుక్త వయస్సు వచ్చేసరికి శ్రీ రంగనాథుని కళ్యాణమూర్తి ఆమె హృదయంలో సుప్రతిష్టమైంది. తండ్రిలాగే ఆమె కూడా భక్తి కవితలు అల్లేది. తిరుమారుండోలై, విల్లిపుత్తూర్, తిరుమల, మధుర, బృందావనం, శ్రీరంగం మొదలైన దివ్య దేశాలలో వెలసిన అర్చామూర్తులపై అందమైన కవితలు చెప్పేది. ఒకసారి విష్ణుచిత్తులు కైంకర్యానికి పూలమాల సిద్ధం చేసి స్నానమాచరించడానికి వెళ్ళారు. గోదాదేవి అందమైన ఆ మాలను ముందు తాను ధరించి బాగుంటే భగవంతునికి అర్పించవచ్చని తలచినది. మాలను ముందు తాను ధరించి తృప్తిపడి దానిని యథాస్థానంలో ఉంచింది. ఆ విషయం తెలియని విష్ణుచిత్తులు యథావిధిగా ఆ మాలను శ్రీరంగనికి సమర్పించారు. ఏకైక శ్రీ ఆళ్వారు గోదాదేవి. ఆమె సాక్షాత్తు భూదేవి యొక్క అవతారం. రామావతారంలో సీతగాను, కృష్ణావతారంలో రుక్మిణిగాను అవతరించిన భూదేవి కలియుగంలో గోదాదేవిగా అవతరించినట్లు విష్ణు పురాణము పేర్కొంటున్నది. గాహ దదాతీతి గోదా. గావహ వాక్కులు అంటే భగవత్ సంకీర్తనాత్మకములకు పాసురములు, భక్తిరసపూరితములు, పరమ పావనములైన పాసురాలను పలికేది కనుక గోదా. పరమ పావనములైన గీతాలను పలికేది కనుక గోదా అని సార్థక నామధేయమైంది. అర్చావతారమూర్తి అయిన స్వామిని నిరంతరం ధ్యానిస్తూ ఆ సాన్నిధ్యం చేరాలని పరితపిస్తూ భగవద్భక్తితో కాలమంతా గడిపేది గోదాదేవి. గోవిందుని కోసం తండ్రి కూర్చిన మాలలు ముందు తాను ధరించి భగవంతునికి సమర్పించడం గమనించిన విష్ణుచిత్తుడు బాధపడి వేరే మాలలు అల్లి సమర్పించేవాడు. గోదాదేవి ధరించిన మాలలే తనకిష్టమని స్వామి విష్ణుచిత్తుడికి దర్శనమిచ్చి చెబుతాడు. గోదాదేవి భగవంతునికి తప్ప లౌకిక మానవుని వివాహమడనని ప్రతిజ్ఞ చేస్తుంది. శ్రీదేవియో, భూదేవియో, నీలాదేవియో ఈ రూపాన అవతరించింది, నన్ను ఏలుటకు అవతరించిన తల్లి అని స్తుతించేవాడు. కుమార్తె మనసు గ్రహించిన విష్ణుచిత్తులు 108 దివ్యక్షేత్రాలలో ఉన్న పెరుమాళ్ల వైభవాలను వివరించగా ఆండాళ్ళు ఉత్తర మాతురలో వేంచేసి ఉన్న శ్రీకృష్ణునిపై మక్కువ కలిగి శ్రీరంగనాథుని వరిస్తుంది. ఒకప్పుడు గోపికలు కాత్యాయని వ్రతం చేసి శ్రీకృష్ణుని పొందారని తండ్రి చెప్పగా విన్నది. అర్చారూపుడైన రంగనాథుడు ఆండాలను స్వీకరిస్తాడా అని సంశయిస్తాడు విష్ణుచిత్తుడు. భావనలో బలము, చిత్తశుద్ధితో కూడిన పట్టుదల ఉంటే భగవత్ సాన్నిధ్యం సాధ్యమేనని ధనుర్మాస వ్రతదీక్ష ద్వారా నిరూపించింది ఆండాళ్ళు.
ఒక సామాన్య మహిళగా తనను తాను భావించుకుంటూ శ్రీ విల్లిపుత్తూరులో కొలువైన వటపత్ర సాయిని శ్రీకృష్ణునిగా, ఆలయాన్ని నందగోప భవనంగా, తన స్నేహితురాండ్రనే గోపికలుగా, తాను ఒక గోపికగా శ్రీ విల్లిపుత్తూరు గ్రామాన్ని బ్రేపల్లగా భావించి ధనుర్మాసంలో 30 రోజులు శ్రద్ధాభక్తులతో నిష్ఠగా వ్రతము ఆచరించింది. అప్పుడే ఆమె 30 పాసురాలున్న తిరుప్పావైని రచించింది. పావై అంటే వ్రతము, తిరుప్పావై అంటే దివ్యమైన వ్రతము. ఇవన్నీ తమిళంలో ఉంటాయి. గోపికలు ఊరి ప్రజలకు క్షేమం కోసము ఇవన్నీ తమిళంలో ఉంటాయి. తెలుగులో పద్యము, సంస్కృతంలో శ్లోకం లాంటిది. పాసురము అంటే గోపికలు ఊరి ప్రజల క్షేమం కోసము గొప్ప వ్రతము సంకల్పించారని, దానికి అవసరమైన ఏరై అనబడే తప్పెట వంటి వాద్య పరికరం శ్రీకృష్ణుడు ఇస్తానన్నాడని, నిద్రిస్తున్న చెలులందరినీ ఒక్కొక్కరుగా మేల్కొల్పి నందగృహానికి వెళ్ళి శ్రీకృష్ణుడి మేల్కొల్పి మంగళాశాసనము చేస్తారు. కృష్ణుడు వారి వ్రతానికి కావలసిన వస్తువులని ఇవన్నీ ఇచ్చి వారికి పరమ ప్రీతికరమైన కోరిక ఏదో చెప్పమంటారు. వారు 7 జన్మలకైనా మేము మీకు సంబంధించిన వారిగానే ఉండాలని వ్రతము చేస్తాము అంటారు. ఇది తప్ప మా మనసులో మరో కోరిక లేకుండా ఉండేటట్లు అనుగ్రహించమని ప్రార్థిస్తారు. ఇది గోదాదేవి గానం చేసిన తిరుప్పావై భావం. ఈ భావాన్ని మనము కూడా ద్రావిడ భాషలో ఉన్న ఆ భావాన్ని మనము భగవంతుని పట్ల స్థిరీకరించుకోవాలి. ఈ విధంగా భగవంతుని సాన్నిధ్యాన్ని కోరుతూ 30 రోజుల వ్రతము ఆచరించి తిరుప్పావై దివ్య ప్రబంధంతో స్వామివారిని కీర్తించింది. తిరుప్పావై దివ్య ప్రబంధానికి శ్రీ వెంకటేశ్వరుడే ప్రధాన దైవం. శ్రీనివాసును స్తుతించి ఆయన కరుణా కటాక్షాలను పొంది నిరవధిక ఆనందాన్ని పొందగలరని ప్రబంధం పూర్తి చేయబడింది. అందువల్లనే ధనుర్మాసము 30 రోజులు స్వామివారి సుప్రభాత సేవలో తిరుప్పావైను వినిపిస్తారు. స్వామి అవతరించినప్పుడల్లా తాను అవతరించి స్వామి చరణ కైంకర్యం చేయాలని కోరుకున్నది గోదాదేవి. భగవంతుని యొక్క 17 పాసురాలతో శ్రీనివాసుని కీర్తించి ధన్యురాలైనది. వ్రతం పూర్తయిన చివరి రోజున ఆండాళ్ళు అందరూ చూస్తుండగా శ్రీరంగనాథ స్వామిలో ఐక్యమైనది. ధనుర్మాస సందర్భంగా దక్షిణ భారతదేశంలో కొన్ని ప్రాంతాలలో ఆడపిల్లలు గోదాదేవిని అనుకరిస్తూ గానం చేస్తూ కాత్యాయని వ్రతము చేస్తారు. ప్రతిరోజు గోదా శ్రీకృష్ణులకు పొంగలి ఆరగింపు చేస్తారు. తర్వాత తనియన్లు అనబడే సాధారణ ప్రార్థనా శ్లోకాలు, తిరుప్పల్లి ఎళిచ్చి తిరుప్పావై పాసురాలు పాడుకుంటారు. మళ్ళీ ఆరగింపు సమర్పించి మంగళాశాసనం చేస్తారు. తర్వాత ఆ రోజు పాసురం ప్రత్యేకంగా విన్నవిస్తారు. ఈ ధనుర్మాసమంతా భజన బృందము తెల్లవారుజామున సంకీర్తన చేసుకుంటూ నగర వీధుల్లో తిరుగుతారు. గోదాదేవి పాసురాల్లోని దీప వితాన ఏతకుడి అనే మంగళ వస్తువులతో ఊరేగింపు ప్రారంభం జరుగుతుంది. వైష్ణవ భక్తులు జరుపుకునే ఈ వ్రతము ధనుర్మాస శోభను ఇనుమడింప చేస్తుంది. ఓం నమో నారాయణ, ఓం నమో నారాయణ, ఓం నమో నారాయణ. హరి ఓం తత్సత్.